గణాలతో దేవతలందరూ కొలువై ఉన్నారు. అప్పుడు అక్కడ గణాలకు అధిపతి ఎవరు అన్న ప్రశ్న ఉదయించింది. దేవతలందరూ శివుణ్ణి ప్రార్థింపగా తన కుమారులిద్దరిని దగ్గరికి పిలిచి, మీరిద్దరూ నాకు ప్రీతిపాత్రులే, కానీ గణాధ్యక్షత పట్టం అని ఒకరికే గనుక మీ ఇద్దరిలో ఎవరు ముందుగా లోకాలన్నింటినీ ప్రదక్షిణ చేసి వస్తే వారికే గణాధ్యక్షత ఇస్తాను అని శివుడు అన్నాడు. ముందుగా దేవసేనాని అయిన కార్తికేయుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని తన వాహనమైన నెమలి మీద లోకాలన్నీ ప్రదక్షిణ చేయడానికి బయలుదేరాడు. కానీ సమస్య అంతా గణపతికే, మరుగుద్దు రూపుదారుడైన బొజ్జ గణపతికే వచ్చింది. ఆయన వాహనం ఎలుక, తనేమో అతి బరువు అయిన దేహము. ఏం చేయాలో ఆలోచించి చిరునవ్వులు నవ్వి మెల్లని చూపులు మందహాసాలు వెదజల్లుతూ నెమ్మదిగా లేచి తన మాతాపితరులను పాదపద్మలకు నమస్కారం చేసి వారిద్దరి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి వారి చెంత ఆసీనుడయ్యాడు. ముల్లోకాలు చుట్టి షణ్ముఖుడు కూడా కైలాసం చేరాడు. కానీ గణపతికి ఆధిపత్యం ఇచ్చాడు శివుడు.